అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. హామీలు అమలు చేయాలని ఆగ్రహిస్తూ రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు. ఉద్రిక్తతకు దారితీసిన రాస్తా రోకో, పుర కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత ఏపీ సీఎం జగన్ కే దక్కుతుందన్న ఎమ్మెల్సీ చిరంజీవిరావు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ఇసుక, మ్యాంగనీస్ తవ్వకాలకు అనుమతినివ్వాలి. విశాఖ నుండి విజయనగరం వరకు భారీ ర్యాలీ చేపట్టిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ. జిల్లాకు చేరుకున్న కార్మిక చైతన్య బస్సు యాత్ర. వైసీపీ ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని దెబ్బతీశారన్న టీఎన్టీయూసీ అధ్యక్షుడు రఘురామరాజు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో టెక్కల నుండి కుప్పం వరకు చేస్తున్న కార్మిక చైతన్య బస్ యాత్ర ఈ రోజు విజయనగరం చేరుకుంది. ఈ బస్ యాత్రకు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సాదరంగా ఆహ్వానం పలికాయి. ఈ సందర్భంగా ఆయన ఆటో కార్మికులను, భవన నిర్మాణ కార్మికులకు ఉద్దేశించి మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కార్మికుల సంక్షేమాన్ని దెబ్బతీశారని అన్నారు. వైఎస్ జగన్ పరిపాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆరోపించారు. ముఖ్యంగా కార్మిక వర్గం కుదేలు అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భవన నిర్మాణ కార్మికులు చేసేందుకు పని లేక 64 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. కార్మిక వర్గాలు ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించాలని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్ ఏ విధంగానూ ప్రయత్నించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు ఉద్యమిస్తున్న నేపథ్యంలో రాష్ట్రం ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారిపోయిందని అన్నారు. కార్మికులందరూ రోడ్డుపైకి వచ్చి ఉద్యమిస్తూ ఉంటే వారి సమస్యలను పట్టించుకుని తీర్చవలసిన బాధ్యత లేదా అని మంత్రి బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు. అశోక్ గజపతిరాజు హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ప్రస్తుతం ఎమ్మెల్యే హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఈ రోజు జరిగిన కార్మిక చైతన్య బస్ యాత్రలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు లేని విధంగా పని లేక 64 మంది ఆత్మహత్య చేసుకున్నారు. రవాణా రంగ కార్మికులు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. గత 26 రోజులుగా అంగన్వాడీ కార్మికులు రోడ్లకు ఉద్యమం చేస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్మికులు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆందోళనగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఈ జిల్లా మంత్రి, ఈ జిల్లాలో కార్మిక వర్గం అంతా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తూ ఉంటే నువ్వేం పిగుతున్నావు అడుగుతా ఉన్నా. ఏం చేస్తున్నావు నువ్వు? నీకు మంత్రిగా బాధ్యత లేదా? కార్మికుల సమస్యలు ఓపిక లేదా? ఎందుకని కార్మికుల గోడుగు అని చెప్పి అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు దుర్మార్గుడు అని చెప్పి చెప్తా ఉన్నారు కార్మికులందరూ కూడా. ఉదయం నుంచి 15 మంది కార్మికులతో మాట్లాడా నేను. ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఇటువంటి దుర్మార్గుడిని మేము ఎప్పుడు చూడలేదండి, ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇంత దుర్మార్గుని మేము చూడాలని చెప్తా ఉన్నారు. సొంత బంధువు గంజాయి కేసులో పట్టుబడితే తప్పించడానికి నానా సంఘం లాగేవంట. అభివృద్ధి లేదు. విజయనగరంలో అశోక్ గజపతిరాజు గారు చేసిన అభివృద్ధి తప్ప నువ్వు ఒక అభివృద్ధిని తీసావని చెప్పి అడుగుతా ఉన్నా. కార్మికులు ఇన్ని రోజులుగా ఉద్యమం చేస్తూ ఉంటే ఎందుకు నా శిబిరానికి నువ్వు వెళ్ళి వాళ్ళ సంఘీభావం చెప్పలేదని చెప్పి వీరభద్ర స్వామి అడుగుతా ఉన్నా. వీరభద్ర స్వామి, నువ్వు ఎంతసేపటికి నీ స్వామి జగన్మోహన్ రెడ్డికి ఉడిగిన చేయటమేనా? కార్మికులు పట్టించుకోవా? ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పటికైనా సరే కలుగుతావు కార్మికుల దగ్గరికి వచ్చి నీ సంఘీభావం ప్రకటించి నీకు సీట్ రావాలని భయం ఉందా? ఎందుకని నువ్వు పట్టించుకోవట్లేదు కార్మికుల్ని? మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడిలో భాగంగా విజయనగరం కలెక్టరేట్ను మున్సిపల్ కార్మికులు ముట్టడించారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. 1వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకట్రావు, సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ల పర్యవేక్షణలో
పోలీసులు మున్సిపల్ కార్మికులను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు, యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏ జగన్మోహన్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు కడుపు మండి 14 రోజులుగా సమ్మెలో ఉంటే ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని అన్నారు. కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న జీతం, ఆరోగ్య వృత్తిని కలిపి 21,000 రూపాయలు జీతంగా చెల్లిస్తామని ప్రకటించారని, దీనివల్ల కార్మికులకు కలిగే ప్రయోజనం లేదని, మరో 3,000 అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ముగిశాయి. ప్రధానంగా పాత ఇప్పుడు ఏదైతే జీతం, హెల్త్ అలవెన్స్ ఇస్తున్నారో ఆ రెండింటినీ కలిపి జీతంగా ఇస్తామని చెప్పారు. ఆ రెండింటినీ కలిపి ఒకే అమౌంట్గా జీతంగా ఇవ్వడం స్వాగతిస్తున్నాం, అభినందనీయం. కానీ ఇస్తున్న దాన్నే లెక్క కట్టి ఇదే జీతం అని చెప్పడం సరైంది కాదు. పారిశుద్ధ్య కార్మికులకి అదనంగా మరొక 3,000 కలిపి 24,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు ప్రస్తావన అసలు పూర్తిగా రాలేదు. ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ వేతనాలని ఈరోజు అందరికీ అన్స్కిల్డ్ వేతనాలు ఇస్తున్నారు. ఆ జీవో నెంబర్ 30ని సవరించి అందరినీ కూడా కనీస వేతనాల పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళందరికీ 21,000 రూపాయలు వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విలీన ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులకి 21,000 అన్నారు. అందులో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికుల ప్రస్తావన లేదు. కానీ వాళ్ళని కూడా ఈ జాబితాలోకి తీసుకురావాలని చెప్తున్నాం. మేము ముఖ్యంగా మొత్తం అన్ని రకాల కార్మికులకి మినిమం బేసిక్ 21,000 అమలు చేస్తూ, ఇంజనీరింగ్ కార్మికులకి అయితే రిస్క్ అలవెన్స్ అడుగుతున్నాం, పారిశుద్ధ్య కార్మికులు అయితే హెల్త్ అలవెన్స్ అడుగుతున్నాం, డ్రైవర్లకి ఆక్యుపెన్సీ అలవెన్స్ అడుగుతున్నాం. ఈ రూపంలో అందరికీ సమన్యాయం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్సీ చిరంజీవిరావు ఆరోపించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సమగ్ర ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. పాఠశాలకు వెళ్లే అర్హత కలిగిన పిల్లలు ఎవరు కూడా పాఠశాల బయట ఉండకుండా 100% మేము పాఠశాలలో నమోదు చేస్తాం. నమోదు చేయకపోతే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికాడు ఈ ప్రవీణ్ ప్రకాష్. మన ఉమ్మడి నమోదు నిష్పత్తి, ఆ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చేసే బాధ్యత ఎవరిది? ఎస్, మీదే, మీ ఎస్ఎస్సీ ఉద్యోగులదే. మరి ఎస్ఎస్సీ ఉద్యోగులు ఎలా చూసుకోవాలి ఈ గవర్నమెంట్? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగనన్న విద్యా కిట్లు, జగనన్న విద్యా దీవెన వంటి పథకాలు అమలు పరుస్తుంది. ఎవరి సహకారంతో అమలు పరుస్తుంది? మీ సహకారంతో అమలు పరుస్తుంది. అంటే మీరు సహకారాన్ని అందించకపోతే ఆయన పథకాన్ని అమలు పరచగలడా? మరి మనల్ని ఎలా చూసుకోవాలి? 20 రోజులు పైగా, 50 రోజులు పైగా వివిధ రకాల వర్గాల వారు రోడ్డు మీదకి వచ్చినప్పటికీ మీ సమస్యలు విన్నవించకుండా ఎప్పుడో బ్రిటిష్ వారు విభజించు పాలించు చట్టాన్ని తీసుకొచ్చి భారతీయుల మధ్య విభజన తీసుకొచ్చారు. అలాగే మన ఎస్ఎస్సీ ఉద్యోగుల మధ్య విభజన తీసుకొచ్చి ఒక వర్గం వారి జీతం పెంచడం, మిగతా వర్గం వారిని విడిచిపెట్టి విభజించు పాలించు బ్రిటిష్ తత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నారు. ఆ బ్రిటిష్ వారిని పారద్రోలడానికి మనందరం ఎలాగైతే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని మన సంఘీభావాన్ని తెలియజేసి మన ఉద్యమ శక్తిని కనబర్చామో, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పారద్రోలడానికి మన ఉపాధ్యాయ మిత్రులందరూ, ఉపాధ్యాయులు ఒక్కరే కాదు, బోధనేతర సిబ్బంది, విద్యావంతులు, మేధావులు, ఆంధ్ర ప్రజలందరూ కూడా ఏకంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి కానీ పంపించకపోతే రాబోయే రోజుల్లో, ఇప్పటికే మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా చనిపోయింది, రాబోయే రోజుల్లో ఇంకా భయంకరమైన పరిస్థితి వస్తుంది. మన జేబుల్లో ఉన్న డబ్బులు తీసేసుకున్నా అడగలేని దుస్థితి వస్తుంది.
సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ మొదలైన కాంట్రాక్ట్ వర్కర్లకి ప్రతి నెల సక్రమంగా జీతాలు, పీఎఫ్ డబ్బులు చెల్లించలేకపోతున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగుత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల్లో అన్ని ఆసుపత్రుల్లో 2 గంటల పాటు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టాలని యూనియన్ జిల్లా సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా విజయనగరంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పోర్టికో దగ్గర బైఠాయించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బొగుత అశోక్ మాట్లాడుతూ హాస్పిటల్స్ లో ఉన్న పేషెంట్లకి ఇబ్బంది కలగకుండా, ప్రాణాలు లెక్క చేయకుండా ఆసుపత్రులను శుభ్రం చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ వర్కర్లు, దగ్గర నుండి ప్రతి పని పరిశీలిస్తున్న సూపర్వైజర్లకి, ఆసుపత్రిని కంటికి రెప్పలా కాపాడుతున్న సెక్యూరిటీ గార్డులకి, టీవీటీ గ్రూప్ కాంట్రాక్టర్లు, స్కాట్లాండ్ కాంట్రాక్టర్లు 2 నెలలుగా జీతాలు చెల్లించకుండా పండగ పూట పస్తులు పెట్టి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని మండిపడ్డారు. టీవీటీ, స్కాట్లాండ్ కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లు, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లు వీళ్ళకి ప్రతి నెల జీతాలు వేస్తామని చెప్పి గవర్నమెంట్ దగ్గర అగ్రిమెంట్ చేసుకొని బిల్లులతో సంబంధం లేకుండా జీతాలు వేస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ వీళ్ళకి ప్రతి నెల ప్రతిసారి కూడా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వీళ్ళు కష్టపడినటువంటి కష్టార్జితాన్ని అధికారుల దగ్గరకు వచ్చి అడుక్కుంటే జీతాలు వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయం ఇది మంచిది కాదు. ప్రతి నెల 5వ తారీఖు కల్లా వీళ్ళకి జీతాలు వేయాలని చెప్పి మేము ఎన్నిసార్లు చెప్తున్నా, కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద ఉన్న సూపరింటెండెంట్ గారి వరకు, డీసీహెచ్ఎస్ గారి వరకు చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చాం, చెప్పాం ప్రతి నెల 5వ తారీఖు లోపు జీతాలు వేయాలని. కానీ ఈవేళ అధికారులు కూడా కాంట్రాక్టర్లను రప్పించి కాంట్రాక్టర్ల దగ్గర సరైనటువంటి సమాధానం చెప్పించుకోలేని పరిస్థితి వస్తుంది. వీళ్ళకి ప్రతి నెల జీతాలు కూడా వేయించలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఈవేళ అధికారులు కాంట్రాక్టర్ల దగ్గర ఎందుకు లాలూచి పడుతున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. మీరేమో నా కాంట్రాక్టర్ల దగ్గర ముడుపులు తీసుకుంటున్నారా అని మేము అడుగుతున్నాం. రాబోయేది పండగ, మీకు అసలు మానవత్వం ఉందా? కనీసం చిత్తశుద్ధి ఉందా? పండగలో మీరు ఇళ్ళ పస్తులుంచి వర్కర్లు రోడ్డును పడేసే పరిస్థితి వస్తుంది. వీళ్ళ గురించి విశాఖ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ఇసుక, మ్యాంగనీస్ ఓర్ తవ్వకాలు అనుమతులను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ విజయనగరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది. సంఘం నాయకులతో పాటు ఉక్కు కార్మికులు వందలాది కార్లలో తరలివచ్చారు. వీరికి విజయనగరం జిల్లాకు చెందిన సిఐటియు, ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సంతకాల వంతెన, ఆర్ఎన్బి జంక్షన్ మీదుగా కలెక్టరేట్ కు చేరుకుని ధర్నా చేపట్టారు. ప్లకార్డులు చేతబూని ప్రభుత్వం, అధికారుల వైఖరికి నిరసనగా చేసిన నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఇన్గేట్ ను పోలీసులు కొద్దిసేపు మూసివేశారు. ధర్నా అనంతరం డిఆర్ఓ అనితకు, మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కు వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సంఘం కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ, కో కన్వీనర్ అయోధ్యరాం మాట్లాడుతూ లక్షలాది మందికి ఉపాధి కల్పించే స్టీల్ ప్లాంట్ కు విజయనగరం జిల్లాలో సారిపల్లి చంపావతి తీరంలో ఇసుక, గరుడి దగ్గర మెరకముడిద మండలం గర్భా మ్యాంగనీస్ గనులు దశాబ్దాల తరబడి వస్తున్నాయన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలను కార్మికులు అడ్డుకోవడంతో ఏడాదిన్నర క్రితం ముగిసిన గనుల అనుమతులను రెన్యువల్ చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేశాయని విమర్శించారు. మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి ఏర్పడలేదని అన్నారు. లీజ్ కాల పరిమితి ముగిసిన వెంటనే అధికారులు రెన్యువల్ చేసేవారని, లీజ్ పరిమితి పొడిగించుకుంటూ నిలిపివేయడం వల్ల స్టీల్ ప్లాంట్ మనుగడ కష్టతరంగా మారుతోందని, ఫలితంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగుల ఉపాధికి భవిష్యత్తులో గండిపడే ప్రమాదం ఉందని వివరించారు. ఉత్తరాంధ్ర జీవనాడి విశాఖ ఉక్కు కర్మాగారం మన ఉత్తరాంధ్రలో ఉండడం గర్వకారణం. ఇది విశాఖ ఉక్కు తెలుగోడు హక్కుగా భాసిల్లుతూ ఉంది. దీన్ని అమ్మాలని చెప్పేసి కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిర్ణయం చేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి దాని వ్యతిరేకంగా కొట్లాడుతూ ఉంది తెలుగు ప్రజలు. ఈ రోజు వరకు కూడా ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళకుండా అడ్డుకోగలటంలో సఫలీకృతమయ్యాం. ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి గర్భం మ్యాంగనీస్ మైన్స్, సారిపల్లిలో ఉన్నటువంటి శాండ్ మైన్స్ కూడా గత 40 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాటిని వాడుతూ ఉంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ కడతా ఉంది. తద్వారా కొద్దిమందికి ఉపాధి కలుగుతూ ఉంది. ఆ మైన్స్ 1 సంవత్సరం కాలంగా లీజు ముగిసిందని చెప్పేసి రెన్యువల్ చేయడం లేదు. దాన్ని రెన్యువల్ చేయాలని చెప్పేసి కోరుతూ పొందరాధికారులతో ఇవాళ కలెక్టర్ గారి ఆఫీస్కి వచ్చి ధర్నా చేసి
రాష్ట్ర ప్రభుత్వానికి ఈ గనులను మీరు పునరుద్ధరించండి. ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి మాదారం మైన్స్ని మరో 20 ఏళ్ళ రెన్యూవల్ పొడిగించారు. అదేవిధంగా ఈ 2 మైన్స్ కూడా మాకు అదే చట్టంలో ఉంది. మరో 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ దాకా పొడిగించవచ్చని చెప్పేసి దాన్ని వెంటనే పొడిగించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది కార్యకర్తలు ఈరోజు విజయనగరంకు వచ్చేశారు. 2 సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ రాకుండా, ఐరన్ ఓర్ రాకుండా, కోల్ రాకుండా, కోకో కోల్ రాకుండా, ఇక రైల్వే రేక్స్ కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకొని దీనికి కావాల్సిన 5,000 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా ఈ కంపెనీ నష్టాలు పాలు చేస్తుంది. అయినప్పుడు కూడా మేము కార్మికులు కష్టపడి పనిచేసి ఈ స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండ ఉత్పత్తి తీసుకొస్తున్నాం. దానికి సంబంధించి కూడా మాకు మన రాష్ట్రంలో ఉన్న మైన్స్ ఆల్రెడీ మాంగనీస్ వైర్ మైన్స్ విజయనగరం జిల్లా, ఈ జిల్లాలో సిబ్రిబుల్ దగ్గర గర్భా మైన్స్ ఉన్నాయి. అక్కడ మాంగనీస్ వైర్ మైన్స్ 1982లో లీజుకి ఇచ్చారు. 50 సంవత్సరాలకి అది చేయవలసి ఉంది. అలాగే 40 సంవత్సరాలు అయింది. ఇంకో 10 సంవత్సరాలు ఆటోమేటిక్గా రెన్యూవల్ చేయాలి. కానీ గత 1 ఇయర్ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం రెన్యూవల్ చేయకుండా లీజుని చేయకుండా చేస్తుంది. దానివల్ల మాకు నెలకి 12 వేలు చెప్పి టన్ను మాంగనీస్ ఓర్ కొనుక్కొని చేసుకోవాల్సి వస్తుంది. అది ఇక్కడ మైన్స్ ద్వారా అయితే అది 3,000 రూపాయలే పడుతుంది రేటు మాకు. అది అక్కడ శాండ్ మైన్స్ కూడా సారేపల్లి దగ్గర మాకు అప్పుడు లీజుకి ఇచ్చారు. ఆ లీజు ఆటోమేటిక్ రెన్యూవల్ చేయాలి. ఈ రోజు నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ప్రజల నుండి 227 వినతులు అందాయి. వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు 166 వినతులు అందగా డిఆర్డీఏకు 25, మున్సిపల్ శాఖకు 14, గ్రామ వార్డ్ సచివాలయాలకు 11, హౌసింగ్ కు సంబంధించి 4 చొప్పున అర్జీలు అందాయి. మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి. ఈ స్పందన వినతులను డిఆర్ఓ అనిత, ఆర్టీఓ సూర్యకళ, డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, దొర, సుమబాల తదితరులు స్వీకరించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాల్లో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని డిఆర్ఓ వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని యాదవులకు రాజకీయ రంగంలో సముచిత స్థానం కల్పించి ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని యాదవ స్టూడెంట్స్ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు సాయి కిరణ్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ యాదవ స్టూడెంట్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయనగరం జిల్లాలో 2,50,000 మంది పైచిలుకు యాదవులకు ఓటు బ్యాంక్ ఉందని అన్నారు. ఇప్పటి వరకు యాదవులకి సముచిత స్థానం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 50,000 పైగా ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా 18 సంవత్సరాల నుండి మున్సిపాలిటీ మేయర్కు మాత్రమే పరిమితి చేశారని మండిపడ్డారు. మీడియా సమావేశంలో పి గణేష్ యాదవ్, పి జ్యోతిరామ్ యాదవ్ పాల్గొన్నారు. ఏదైతే విజయనగరం జిల్లాలో 2,50,000 పైగా యాదవ్ ఓట్ బ్యాంక్ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడాను ఏదైతే ప్రాధాన్యత సీట్లు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఏ సీటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మమ్మల్ని జెండాకర్ల లాగానే యూజ్ చేసుకున్నారు తప్ప ఇప్పటిదాకా కూడాను ప్రాముఖ్యమైన సీటు ఇప్పటిదాకా ఇచ్చే పరిస్థితి లేదు. ఏదైతే పక్కనే ఉన్న నెల్లిమరలో 30,000 పైగా ఓట్ బ్యాంక్ ఉంది, పక్కనే చీపురుపల్లిలో 10,000 పైగా ఓట్ బ్యాంక్ ఉంది, పక్కనే ఉన్న ఎస్కోట్లో 35,000 పైగా ఓట్ బ్యాంక్ ఉంది, పక్కనే గైబ్నగర్లోని ఒక 30,000 పైగా ఓట్ బ్యాంక్ ఉంది. అధిక స్థాయిలో ఉన్న విజయనగరంలోని 50,000 పైచీలకు ఓట్ బ్యాంక్ ఉన్నా కూడా 15-16 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని మున్సిపాలిటీకి మాత్రమే పరిమితం చేసి పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో విజయనగరం సీట్ని యాదవులకు కేటాయించాలి. విజయనగరం అసెంబ్లీ సీట్ని యాదవులకు కేటాయించకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధం. అలాగే ఏవైతే మిగతా నియోజకవర్గాల్లోనున్న అందరికీ కూడాను మేము సహకరించి ఓట్లు ఇచ్చే పరిస్థితి మాది. తర్వాత ఏదైతే ఇక్కడ సీట్ ఇవ్వకపోయిన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో మిగతా అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అలాగే ఇక్కడ రేపు 30వ తారీఖున యాదవ విద్యార్థి యువజనులతో పాటు పెద్ద ఎత్తున కూడా సింహగర్జన అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ పార్టీ అయితే మాకు సీట్ కేటాయిస్తుందో ఆ పార్టీకి మూకుముడిగా ఓట్లేసి గెలిపించడానికి మేము సర్వం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని తెలుగు యువత అధ్యక్షుడు వేమలి చైతన్యబాబు డిమాండ్ చేశారు. ఈ రోజు విజయనగరం కలెక్టరేట్ లో జరుగుతున్న గ్రీవెన్స్ లో నిరుద్యోగుల సమస్యలపై తెలుగు యువత పార్లమెంట్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేస్తూ 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, తనను గెలిపిస్తే వాటిని భర్తీ చేస్తానని అనేక బహిరంగ సభల్లో తెలియజేశారని అన్నారు. అది నమ్మి యువతి యువకులు ఓట్లు వేసి ఆయన్ని గెలిపిస్తే 4 సంవత్సరాల 8 నెలలు పూర్తయినా ఇప్పటికీ
ఉద్యోగాలు భర్తీ చేసే ప్రయత్నం కూడా చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. వినతి పత్రం అందించిన వారిలో సురేంద్ర, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్లలో కూడా తెలుగు యువత ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఊరూరు తిరుగుతూ కూడా 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనండి అన్నారండి. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే 18,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేశారు. సుమారు 6,000 పైన పోలీస్ పోస్టులు భర్తీ చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా 4,000 పైన ఉద్యోగాలు భర్తీ చేశారు. బ్యాక్లాగ్ పోస్టులు 6,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇన్ని భర్తీ చేసినా కూడా ఇంకా 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. అందుకని మేము ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నీకు ఇంకా నెలన్నర కాలం మాత్రం ఉంది. కాబట్టి ఈ నెలన్నర కాలంలో నువ్వు నిజంగా యువత మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ జాబ్ నోటిఫికేషన్ కానీ విడుదల చేయకపోతే రేపు రానున్న ఎన్నికల్లో యువకులు కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా నీకు వ్యతిరేకంగా తెలుగుదేశం అలాగే జనసేన కూటమికి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన ఆదేశాలు జారీ చేసినా వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తామని మాజీ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ లక్ష్మి పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేయమంటే పార్టీ కోసం పనిచేస్తామని, బరిలోకి దిగి పోటీ చేయమంటే పోటీ చేస్తామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు, మహిళలకు అటు పార్టీలోనూ ఇటు ఇతర అంశాలను ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. విశాఖ లోక్సభ నుండి పోటీ చేస్తారా అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ పార్టీకి గాని ప్రజలకు గాని విస్తృతంగా ప్రయోజనాలు కలుగుతాయి అంటే తాను ఏ పనైనా చేయడానికి సిద్ధమని అన్నారు. తాను విశాఖపట్నం స్థానికురాలనని, తాను విశాఖలోనే చదువుకున్నానని, తనకు పిత్రార్జితంగా వచ్చిన ఆస్తులు కూడా అక్కడే ఉన్నాయని అన్నారు. తప్పకుండా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏది చెప్పినా తూచా తప్పకుండా పార్టీ కోసం పనిచేయమన్నప్పుడు పార్టీ కోసం పనిచేసాము. పార్టీ గురించి మీరు బరిలో దిగాలి అంటే దాన్ని కూడా శిరసా వహిస్తాను. తప్పకుండా 100% మాకు నమ్మకం ఉంది. మా నాయకులు ఏది చెప్పినా దాన్ని ఖచ్చితంగా అన్ని ఆలోచనలు చేసే, దాంతోపాటు మరి బీసీలకి, మహిళలకు కూడాను ప్రధానంగా ఈరోజు అన్నిట్లో అటు సంక్షేమ పార్టీ పదవులే కాదు, అనేకమైన కార్పొరేషన్ పదవులే కాదు, 50% అని మహిళలకి స్థానిక సంస్థలు ఇవ్వటమే కాదు, అలాగే ప్లేస్మెంట్స్లో ఇవ్వటమే కాదు, ఈరోజు అనేక మంది మహిళల్ని కూడా ప్రత్యేకంగా వీటికి సంబంధించి మహిళలు కూడా దృష్టిలో పెట్టుకుని చేయడం అనేది మరి వారి తాలూకా ఆలోచన అయినప్పుడు తప్పకుండా వారి ఆలోచన ఏ విధంగా ఉందో పార్టీకి విస్తృత ప్రయోజనం, ప్రజలకి విస్తృత ప్రయోజనం అనేది ఈరోజు కలుగుతుంది అనే నమ్మకంతోనే ఆయన ఏ అంశమైనా తీసుకుంటారు. కాబట్టి ఇస్తే తప్పకుండా శిరసా వహిస్తాను. ఉపాధ్యాయుల ఆత్మీయ కలయిక సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనితనాన్ని చూసి ఓట్లు వేయొద్దని, తాను వ్యక్తిగతంగా చేసిన పనులు చూసి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ మాడుగుల నియోజకవర్గం పరిశీలకులు కరోతు నరసింహరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఆయన కోలగట్లపై విమర్శలు గుప్పించారు. సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి జీపీఎస్ ను తీసుకొచ్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తున్నారని అన్నారు. జగన్ ఫోటో చూసి ఓట్లు వేయాలని ముఖ్యమంత్రి చెబుతున్నారన్నారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మాలో, స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల మాటలు నమ్మాలో అర్థం కాని ప్రశ్నగా మిగిలిందన్నారు. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి గారు నిన్నటి రోజున ఉపాధ్యాయ సంఘాలతోనూ ఉపాధ్యాయులందరితోనూ ఒక గెట్ టుగెదర్ సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో ఒకటే చెప్పడం జరుగుతుంది. మీరు సీఎం తాలూకా పనితనాన్ని కాకుండా, ప్రభుత్వం తాలూకా పనితీరుని కాకుండా, నా తాలూకా వ్యక్తిగత పనితీరుని చూసి నాకు ఓట్లేసి గెలిపించండి అని ఈ శాసనసభ్యుడి తాలూకా మారతీరు చూస్తుంటే ఉట్టికేగనమ్మ స్వర్గానికి ఎగినట్లు ఉంది. దీన్ని అంతటినీ ఇన్ని మాయ మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి
తాలూకా క్యాబినెట్లో ఉంటూ ఈరోజు ఉపసభాపతిగా ఉంటూ ఈరోజు జగన్ నమ్మొద్దనడం ఎంతైనా ఆశాస్పదం. ఈరోజు ఒకవైపు నుంచి సీఎం చూసుకుంటే అసలు ఎమ్మెల్యేలు నమ్మొద్దు, ఎమ్మెల్యేలు చూసి ఓటేయొద్దు, ఈ ఎమ్మెల్యేల తాలూకు పనితీరు బాగలేదు కనుక నేను రాజా ఎమ్మెల్యేని తీసుకొచ్చి పైకిరావుపేట ఎమ్మెల్యేని తీసుకొచ్చి కుప్పంలోను కుప్పంలో గతంలో పోటీ చేసిన అభ్యర్థిని తీసుకొచ్చి ఇచ్చాపురంలోనూ పెడతాను, ఎమ్మెల్యేని చూసుకోడు, సీఎంగా నా పనితీరుని చూసి ఓటేయండి అని సీఎం చెప్తాడు. అంటే సీఎం మాట నమ్మాలా, ఈ ఉపసభాపతి కొలగట్ల మాట నమ్మాలా? అసలు వీళ్ళ విధానం ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. విద్యా వ్యవస్థ అనేది నాశనం చేశారు ఈ రాష్ట్రంలో చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పూర్తిగా దెబ్బతీశారు. ఈరోజు సుమారు 23,000 స్కూల్స్ని విలీనం పేరుతో ఎత్తేసి ఈరోజు సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు విద్యార్థుల తాలూకా జీవితాలతో ఆడుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకుంటే వెనకబడిన తరగతులు బీసీ వర్గాల తాలూకా పిల్లలు ఈరోజు పూర్తిగా నష్టపోవడం జరిగింది. వాటితో పాటు ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించలేక నాడు నేడు ముసుగులో స్కూల్కి రంగులేస్తూ ఎన్నో వేల కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి చేయడం జరిగింది. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందజేయాలనే ఉద్దేశంతో వాజీ ఛానల్ గత 28 ఏళ్లుగా రంగోలీ పోటీలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది కూడా భోగి ముందు రోజున జనవరి 13వ తేదీన ఆనంద గజపతి ఆడిటోరియంలో రంగోలీ పోటీలు నిర్వహిస్తోంది. రంగోలీ పోటీల ప్రవేశం కోసం మహిళలు అధిక సంఖ్యలో వాజీ కార్యాలయానికి తరలి వస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం, త్వరితగతిన ఆసక్తి గల మహిళలు రంగోలీ పోటీల ప్రవేశం కోసం పేర్లను నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాం. రంగోలీ పోటీలు ఎప్పుడు జరుగుతాయా అని, విలువైన బహుమతులను ఎప్పుడు పొందుతామా అని మహిళలు ఎదురు చూస్తున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. రంగోలీ పోటీలకు హాజరైన వారు వారి రంగులను వారే తీసుకొని రావాల్సి ఉంటుంది. రంగోలీ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పలు ప్రోత్సాహక బహుమతులు తప్పనిసరిగా లభిస్తాయి. ఆసక్తి గలవారు తమ పేర్లను వాజీ కార్యాలయానికి వచ్చి నమోదు చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఎలాంటి సందేహాలు ఉన్నా వాజీ కార్యాలయం ఫోన్ నెంబర్లు 08922256788 228484 ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. హాయ్ వాజీ, అందరికీ ఇదే మా నమస్కారాలు. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడాను. భోగి ముందు రోజు మన వాజీ ఛానల్ వాళ్ళు విజయనగరంలోని నిర్వహించే రంగోలీ పోటీలకి అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఈ అవకాశం చాలా రేర్గా వస్తుంది ఎవరికైనా సరే. ఈ రంగోలీ పోటీలు అనేది మన సంస్కృతి సాంప్రదాయాలని అడుగంటిపోతున్న క్రమంలో మన వాజీ ఛానల్ వాళ్ళు బయటకు తీసుకొచ్చి అడుగంటిపోతున్న కళాకారులను బయటకు తీసుకొచ్చి వాళ్ళకి బహుమతులు ప్రదానం చేస్తున్నారు. ఇది చాలా బాగుంది. మేము వాజీ ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాన్ని కూడా వీక్షిస్తున్నాము. మీరందరూ కూడా వీక్షించి ఈ రంగోలీ పోటీలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వాజీ ఛానల్ అంటే చాలా ఇష్టం మాకు, చాలా బాగా చూస్తాము. అన్ని ప్రోగ్రాలు బాగుంటాయి. ఈ సంవత్సరం కూడా రంగోలీ పోటీలు బాగా జరుగుతున్నాయి, ముగ్గుల పోటీలు. దానివల్ల అందరూ ముగ్గులు బాగా వేసి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటారని కోరుకుంటున్నాం. మేము కూడా చాలాసార్లు వేసాం, కానీ మాకు అవకాశం వచ్చినా మేము వినియోగించుకోలేదు. ఈ సంవత్సరం మీ అందరూ వేసి బహుమతులు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. వాజీ ఛానల్ అంటే నాకు చాలా ఇష్టము. ఈ సంవత్సరం సంక్రాంతి ముగ్గుల పోటీలు పెడుతున్నారు కదా, అందువల్ల నేను ఆ పోటీలోని పాల్గొంటాను. ఈ సంక్రాంతి పోటీకి ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా మంచి మంచి బహుమతులు ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా పాల్గొందాము. సంక్రాంతి శుభాకాంక్షలు. మన సాంప్రదాయం రంగోలీ. సంక్రాంతి అంటేనే అసలు ముగ్గులు. ఆడపిల్లలకి రంగులు అంటే చాలా ఇష్టం కదా, అది లంగావనీలు వేసుకొని సంక్రాంతి పండుగ జరుపుకుంటారన్నమాట.
ధాన్యం కొనుగోలులో మిల్లర్లు రైతుల నుండి క్వింటాకు 5 కేజీల నుండి 10 కేజీల వరకు దోపిడీ చేస్తున్నారని, దోపిడీని అరికట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ధర్నాలో జిల్లా అధ్యక్షులు ఎస్ గోపాలం, జిల్లా ఉపాధ్యక్షులు లోకావరపు ఆదినారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు రైతుల వద్ద మిల్లర్లు 5 కేజీల నుంచి 10 కేజీల వరకు కింటా దగ్గర దోపిడీ చేస్తున్నారు. ఈ విషయాలు ఇప్పటికే అనేక సందర్భంగా జిల్లా యంత్రాంగం దృష్టిలో పెట్టినా మిల్లర్లు యథాతథంగా రైతుల నుంచి దోపిడీ జరుగుతుంది. ఒక ఆర్బీకేల్లోనే 40 కేజీలకు బదులు 42 కేజీల దగ్గర ఆర్బీకే నుంచే నమోదు చేసి పంపుతున్నారు. ఈ విధంగా అటు సిఎస్టీటీల దృష్టిలో తీసుకెళ్ళినా వాళ్ళు కూడా అందరూ ఇస్తున్నట్టే ఇచ్చేయండి అని చెప్తున్నారు తప్ప తగిన రైతులకి హామీ ఇవ్వడం లేదు. ఈ విధంగా జిల్లాలో రైతాంగాన్ని మొత్తంగా ఒక కింటా దగ్గర 200 నుంచి 300 రూపాయలు దోపిడీ జరుగుతుంది. ఎకరం దగ్గర 4,000 నుంచి 5,000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. ఇప్పటికే కొన్ని ఏ విధంగా ఎక్కడెక్కడ ఎవరెవరు చేశారో ఈరోజు జిల్లా కలెక్టర్ దృష్టిలో పెడుతున్నాం. అలాగే ఇప్పటికే పెట్టాం. ఆ మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్నాం అన్నారు తప్ప ఆచరణలో మాత్రం మళ్ళీ యథావిధిగా మిల్లర్లు ఆ దోపిడీ కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఒక పక్క రైతుకి మద్దతు ధరకే కొంటాం, మీకు ఏ విధమైన ఎక్స్ట్రా తీసుకున్నా చర్య తీసుకుంటాం అంటారు తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికి మాత్రం యథావిధిగా దోపిడీ జరుగుతుంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం జిల్లాలోని ఈ మిల్లర్ల దోపిడీ పైన అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సౌకర్యం కోసం ధీరా ఫౌండేషన్ తరపున ఆ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ బొత్స సందీప్ గురజాడ కేంద్ర గ్రంథాలయానికి పుస్తకాల వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ 2 నోటిఫికేషన్ వల్ల సుమారు 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని, ఈ నేపథ్యంలో విద్యార్థులు అందరికీ ఉపయోగపడే విధంగా గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన 65 సెట్ల స్టడీ మెటీరియల్ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ పద్మావతికి అందజేసినట్లు పేర్కొన్నారు. ఈరోజు ఎవరైతే విజయనగరంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంబంధించి తెలిసిందే అందరికీ. ఏపీ గవర్నమెంట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తద్వారా ఆల్మోస్ట్ 1000 జాబ్స్ వచ్చేందుకు చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఈ ప్రిపరేషన్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఈ గ్రంథాలయాలకు వచ్చి డిస్ట్రిక్ట్ వైడ్ వచ్చి చదువుకోవడానికి వెసులుబాటు ఉండేటట్టుగా, డిస్ట్రిక్ట్ వైజ్ పనిచేటట్టుగా ఆల్మోస్ట్ నియర్లీ 60-65 సెట్స్ మన గ్రంథాలయం చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది. తద్వారా వీళ్ళు ప్రిపరేషన్ అవుతే తద్వారా జాబ్లు వచ్చాయనుకోండి, మాకు మా జిల్లా వాసులకి అలాగే వీళ్ళందరికీ తల్లిదండ్రులకి అందరికీ సంతోషంగా ఉంటుంది. మా ధీరా ఫౌండేషన్ తరపున ఈరోజు ఈ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ధీరా ఫౌండేషన్ అంటే దాని ఫుల్ ఫామే డెవలప్మెంట్ ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. సో అలాగే ఈ ఎడ్యుకేషన్ తీసుకొని చేస్తున్నాం. ఇలాగే ఇంతకుముందే మన పోలీస్ ట్రైనింగ్స్ అయినప్పుడు కానీ మన ఇలాగే ఆర్ఎస్ అకాడమీ ద్వారా బుక్స్ ఇవ్వడం జరిగింది, కోచింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే చాలామంది ఇంటికి వచ్చి హెల్ప్ అడుగుతూ ఉంటారు, కొన్ని కన్సెషన్ కానీ ఫీజ్ కన్సెషన్స్ కానీ. అలాగే కొంతమంది మాకు ఇంజనీరింగ్ కాలేజ్ లేకపోతే డిగ్రీ కాలేజ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ ఇవ్వడం ఎప్పటి నుంచో జరుగుతుంది. స్పెషల్గానంటే ఇప్పుడు కరెంట్గా వాట్ ఆర్ నీడ్ ఈస్ దేర్ ఫర్ ద పీపుల్, ఆర్ ఫౌండేషన్ విల్ బీ డూయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దెమ్. అలాంటి చేస్తూ ముందుకెళ్తున్నాం. అలాగే హెల్త్ పరంగా చూసుకున్నాం. వీ హ్యావ్ కండక్టెడ్ సమ్ క్యాంప్స్, వీ హ్యావ్ డన్ సమ్ యాక్టివిటీస్ వేర్ వీఆర్ టెల్లింగ్ దెమ్ అబౌట్ డిసీజెస్ దట్ కెన్ బి ప్రివెంటెడ్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అలాగే హాస్పిటల్ అంటే మీకు అందరికీ తెలిసిందే, నేను డాక్టర్ని, చాలామందిని ట్రీట్ చేస్తున్నాను. వాళ్ళకి హాస్పిటల్లోని జస్ట్ వెళ్ళి చూడడమే కాకుండాను వీఆర్ ఆల్సో ఫాలోయింగ్ అప్ విత్ దెమ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అలాగే
ఏపీ అంగన్వాడీ కార్యకర్తల ఆయాల సమస్యలు పరిష్కారం చేయాలని, కనీస వేతనాల అమలు చేయాలని, గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె 28వ రోజుకి చేరుకుంది. సమ్మె సందర్భంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా 12 గంటల దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ మాట్లాడుతూ అంగన్వాడీలు చేస్తున్నది న్యాయమైన పోరాటం అన్నారు. అంగన్వాడీలకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటే సమస్యల పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం అత్యంత దారుణమన్నారు. ఎస్మాను ఉపయోగించి భయపెట్టి బెదిరించి లొంగ తీసుకొని సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పనింది. అది ఆయనకు తరం కాదు కదా, ఆయన తలలో పేని తరం కూడా కాదు. ఎట్టి పరిస్థితుల్లోనే సమ్మె విజయవంతం అయ్యే వరకు కొనసాగిస్తామని చెప్పి, కనీస వేతనం ఇచ్చే వరకు, జగనన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వరకు ఈ సమ్మె కొనసాగుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం డెడ్లైన్ ఇచ్చారు. సాయంత్రం లోపు జాయిన్ కాకపోతే అందరినీ ఉద్యోగాలు తీసి ఇంటికి పంపిస్తాం, ప్రత్యామ్నాయం చూసుకుంటాం అని చెప్పి ప్రకటించారు. ఒకటే చెప్తున్నాం, 1,00,000 మంది అంగన్వాడీలో నీవు ఇచ్చిన జీవోను కానీ ఎస్మాను కానీ ఖాతరు చేయకుండా బేఖాతరు చేసి టెంటల్లోకి ఈరోజు రాష్ట్రంలో వచ్చారు. నీ దిక్కుంది కూడా చెప్పుకో, ఎస్మాను అమలు చేయమని చెప్పి ఎదిరించి నిలబడ్డారు, తిరగబడ్డారు. మహిళా లోకం ఈరోజు ఎదురేస్తున్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలా, 1,00,000 మందిని తీసేసి పాలించేస్తారా లేదా 1,00,000 మందిని సమస్యల పరిష్కారం చేస్తారా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే పరిష్కారం చెయ్యకపోతే ఈ రోజు వరకు ఉదయం 10కి వచ్చి 4 వరకు చేసేవాళ్ళమి. ఈ రోజు నుండి 24 గంటలు దీక్షలుగా నిరాహార దీక్షలు మార్చాము. 24 గంటలు నిరంతరము ఈ టెంట్ కొనసాగుద్ది. రానున్న రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యే వరకు మరింత పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రత్యామ్నాయం అని చెప్పి ఎగిరి గెంతిలేస్తున్నారు బొత్స సత్యబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యామ్నాయం మీకే కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, అంగన్వాడీలకు తెలుసు. మా సమస్యల పరిష్కారం చేయకపోతే మొండికేస్తే మీకు ప్రత్యామ్నాయం మేము చూసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని అంగన్వాడీలు చేస్తున్న దీక్షలకు పార్వతీపురం జిల్లాలో తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ న్యూ డెమోక్రసీ, సిపిఐ లిబరేషన్ రైతు కూలీ సంఘం, ఏఐటియుసి, పట్టణ పౌర సంక్షేమ సంఘం ఈరోజు సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అన్యాయమని ఆరోపించారు. అంగన్వాడీలకు జీతాలు పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అంగన్వాడీలకు మద్దతుగా నిలిచి ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా ప్రజాభిమానంతో నా నమ్మకం నువ్వే జగన్ అనే పేరుతో నిర్వహిస్తున్న బైక్ యాత్రను ఈ రోజు కోరాడ వీధిలో మాజీ ఎంపీ ఝాన్సీ లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ మళ్లీ నువ్వే రావాలని కోరుతూ బైక్ యాత్ర చేపట్టడం అభినందనీయమని అన్నారు. సన్యాసనాయుడు పాతర్లపల్లి తను కూడా శ్రీకాకుళం ఇప్పటికే ఒక బైక్ మీద మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్పే కార్యక్రమాన్ని అన్ని అంశాలను కూడా ఈరోజు ప్రతి గ్రామంకు బైక్ ర్యాలీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలని చెప్పని సంకల్పంతో ఈరోజు విజయనగరం జిల్లాకి రావటం, ఇక్కడ కలవటం, ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేసి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. మనస్ఫూర్తిగా ఆయన అనుకున్న కార్యక్రమం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని, అందరికీ అందుతున్నాయా లేదా అనే దాంట్లో ఇప్పటికే చేస్తున్న కార్యక్రమాలతో పాటు ఆయన కూడా ప్రజలందరినీ మరింత చైతన్యవంతంగా చేసి ప్రతి ఒక్కరికి అందులో భాగస్వామ్యం చేయాలని ఆలోచనతో వెళ్తున్న ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, పూర్తిగా ఆయన అనుకునే రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాలనుకునే అంశాన్ని సక్సెస్ఫుల్గా అవ్వాలని చెప్పేసి ఆ పడితలమ్మకు కూడా మనం చేసుకున్నాను. అలాగే ఈరోజు రాష్ట్రంలోని ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ ప్రజలో చూసినా విద్య, వైద్యం, ఉపాధి అనే అంశాల్లోని ప్రధానంగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలతోని, అభివృద్ధి కార్యక్రమాలతోని ఈరోజు ముందుకు నడుస్తున్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి వారందరూ కూడా పరిపాలన సాగిస్తూ
క్రింద స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి అన్ని కార్యక్రమాలను అందజేస్తూ ముందు తీసుకెళ్తున్న వారికి మరింత చేదోడు వాదోడుగా మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనస్ఫూర్తిగా పార్టీని వారిని ఆశీర్వదించమని. ఈ రోజు ఎస్కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు ఇందుకూరు రఘురాజు, మంత్రి బొత్స ఇంటికి వచ్చారు. మొత్తం మీద ఎస్కోట వైఎస్ఆర్ పార్టీ పంచాయతీ బొత్స వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా కడుబండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి వారి వారి అర్హతలను బట్టి ముఖ్యమంత్రి జగన్ అవకాశం కల్పిస్తారని అన్నారు. విశాఖపట్నం పార్లమెంట్ కి బొత్స ఝాన్సీ లక్ష్మి పేరు ప్రతిపాదిస్తున్న విషయం తెలుసుకొని ఆమెను అభినందించేందుకు వచ్చినట్లు తెలిపారు. మేడంకి విశాఖపట్నం పార్లమెంట్కి అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తున్నారనే అంశంతో తెలుసుకుని సంతోషంగా మేడంని కలడానికి వచ్చాము. ఈ పార్టీలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు వారి వారి అర్హతల మేరకు వాళ్ళకున్న వాళ్ళు చేసే పనితీరుని బట్టి టికెట్లు ఇస్తారు. ఎవరో ఏదో అంటే దానికి నేను స్పందించడానికి కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారికి ఎవరు ఎంపీ అభ్యర్థి అయితే బాగుంటుంది, ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుందని, ఎవరు చేస్తారు చేయరు అనేది వాళ్ళ సంభాషణ తప్పితే ఇందులో నేను చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు చాలా మంది టికెట్లకు ఆశపడతారు. టికెట్లు ఆశపడినప్పుడు రకరకాల బాధలు ఉంటాయి. మాకు అవకాశాలు రావట్లేదని, దానికి నేనేమి చేయలేను. నీకు టికెట్ కావాలంటే నేనేం చేయగలను. ఆయనకేదో ఆశలు ఉండొచ్చు, ఇంకెవరికైనా ఆశలు ఉండొచ్చు. ఆశలు ఉన్నప్పుడు రకరకాలుగా పిలుస్తారు. ఇందులో ముఖ్యమంత్రి గారు ఈ పార్టీలో ఎవరైతే గెలుస్తారో వారికే టికెట్ ఇస్తారు. ఇందులో ఎవరికి ఎంపీగా పెడితే బాగుంటుందని ఇప్పుడు ఝాన్సీ మేడం గారిని ప్రతిపాదన చేశారు. సో ఝాన్సీ మేడం గారు ఎంపీగా వస్తే సంతోషంగా కలవడానికి వచ్చారు. ఇందులో ఇప్పుడు నా వరకు అంటే నేను ఈ పార్టీలో మొట్టమొదటి నుంచి ఉన్నాను. 2014 పోటీ చేశాను, 19 చేశాను. ఈ పార్టీ తప్పితే నాకు ఇంకొకటి తెలియని కూడా తెలియదు. సో అధిష్టానం నుంచి నువ్వే అభ్యర్థులు, నువ్వే జాగ్రత్తగా వర్కౌట్ చేసుకున్నారు. మొన్న వైవి సుబ్బారెడ్డి గారికి అనౌన్స్ చేశారు. మంత్రి గారు అప్పటి నుంచి జాగ్రత్తగా అన్ని కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళమన్నారు. సో ఈ మధ్యలో ఎవరికైనా ఆశలు కట్టు పుట్టి దానికి నేనేం చేయలేను. ఇది ఒక పార్టీ ఇది. సో ఎవరు కూడా పార్టీలను దాటి ఎవరు వెళ్ళడానికి లేదు. ఈ పార్టీలో అయితే ఆ ప్రొఫెషన్ ఉంది. దానికి మించి మాకు పెద్ద ఆయన ఉన్నారు కదా, మంత్రి గారు ఉన్నారు. రేపు మాకు ఎంపీ గారు ఝాన్సీ మేడం అయితే అందరినీ కోఆర్డినేట్ చేయడానికి మా పెద్దలు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నాకు నువ్వే పోటీ, ఇంకెవరు నా టికెట్ పోటీ లేదు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హామీలు అమలు చేయాలని ఆగ్రహిస్తూ రోడ్డెక్కిన మున్సిపల్ కార్మికులు. ఉద్రిక్తతకు దారితీసిన రాస్తా రోకో. పుర కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత ఏపీ సీఎం జగన్ కే దక్కుతుందన్న ఎమ్మెల్సీ చిరంజీవిరావు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ఇసుక, మ్యాంగనీస్ తవ్వకాలకు అనుమతినివ్వాలి. విశాఖ నుండి విజయనగరం వరకు భారీ ర్యాలీ చేపట్టిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ. జిల్లాకు చేరుకున్న కార్మిక చైతన్య బస్సు యాత్ర. వైసీపీ ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని దెబ్బతీశారన్న టీఎన్టీయూసీ అధ్యక్షుడు రఘురామరాజు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.